తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు ఈ సినిమాలతో బ్లాక్ బాస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ముఖ్యంగా బాలయ్య సినిమా కథపరంగానే కాకుండా మ్యూజికల్ హిట్ గా కూడా నిలవడానికి కారణం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అని కూడా చెప్పొచ్చు. అఖండ సినిమా మొదలుకొని ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ సినిమా వరకు తమన్ బాలకృష్ణ సినిమాలకి సంగీతం అందించారు. ఇవన్నీ కూడా మ్యూజికల్ పరంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. బాలకృష్ణ మాస్ ఎలివేషన్స్ కి చక్కటి బీజిఎం అందిస్తూ బాలకృష్ణ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. అందుకే బాలకృష్ణ సినిమా అంటేనే తమన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తోడు మొన్న మధ్య బాలకృష్ణ కూడా ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అంటూ తమన్ను తమ కుటుంబ సభ్యులతో ఒకరిగా పరిగణించారు. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2కి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే బాలకృష్ణ గోపీచంద్ మలనేని డైరెక్షన్ లో రాబోయే మూవీకి తమన్ను తప్పించి అనిరుద్ ని రంగంలోకి దింపుతున్నట్టుగా సమాచారం. కోలీవుడ్ లో రజనీకాంత్ జైలర్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈయన రజనీకాంత్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇప్పుడు టాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అనిరుద్ ని బాలకృష్ణ తన సినిమాకి తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమన్ను బాలకృష్ణ పక్కన పెట్టబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా బాలయ్య సినిమాకి తమన్ను తప్పించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గోపీచంద్ బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోయే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే 2023లో బాలకృష్ణ గోపీచంద్ మలనేని కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.